హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళాము. అక్కడ మాకు ఒక కొత్త రకం ఫ్రూట్ అయితే కనిపించింది. దాన్ని అయితే తీసుకొని వచ్చాను. దాని పేరు ఏంటో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఆ ఫ్రూట్, ఇదే వెరైటీగా ఉంది. టమోటాలా ఉంది చూస్తే. ఏంటా అని చెప్పేసి తీసుకొచ్చాను. తింటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. మీరు తింటే ఇది కానీ ఎలా ఉంటుందో టేస్ట్ కామెంట్ చేయండి. అసలు ముందు దీని పేరేంటో చెప్పండి. ఇది దేనికి ఉపయోగపడిద్ది ఏంటి అని చెప్పేసి నాకు తెలియచేయండి. నేనైతే ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చి గూగుల్లో అయితే వీటి పేర్లు సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇది జపనీస్ ఖర్జూరం అని, డయోస్పరస్ కాకి అని వస్తుంది. ఇదైతే ఖర్జూర పండులా ఉంటుంది. ఇట్లా ఫ్రెష్గాను తినొచ్చు, లేదంటే దీన్ని ఎండ పెట్టుకొని కూడా తినొచ్చు అని అయితే ఉంది. నాకైతే తెలీదు. నేను గూగుల్లో చెక్ చేసి మాత్రమే మీకు చెప్తున్నాను. మీలో ఎవరైనా ఈ ఫ్రూట్ తింటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలిస్తే. నేనైతే కొన్ని గూగుల్లో చూసి అయితే చెప్పాను మీకు. అసలు ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. అసలు ఎలా ఉంటుంది ఏంటి, లోపల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు కట్ చేసి ఒక ముక్క అనేది నేను తినేసి మీకైతే టేస్ట్ చెప్తాను. రండి. తీసేనా? ఇదిగోండి, లోపల అయితే స్మూత్గానే ఉంది. సీడ్స్ అయితే ఏం లేవు, మొత్తం కండ. ఇదిగో యాపిల్ ముక్కల్లా ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి యాపిల్ ముక్కల్లా ఉన్నాయి చూడండి. ఫ్రూట్ ఇట్లా ఉంది. తింటున్నాను మరి. బాగుంది, స్వీట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఫ్లేవర్ అయితే చెప్పలేను, బాగా స్వీట్ అయితే తెలుస్తుంది. బాగుంది. ఖచ్చితంగా మీకు దొరికితే తెచ్చుకొని తినండి. ఈ పీల్ మాత్రం యాపిల్ పీల్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. బాగుంది. ఇదైతే తినే కొద్ది గంగిరేగ్గాయ ఫ్లేవర్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. కానీ దానికన్నా ఇదే బాగుంది. ఇది ఒకసారి తింటే మాత్రం వదిలిపెట్టరు, అంత బాగా ఫ్లేవర్లో అయితే ఉంది. చాలా బాగుంది. ఫ్రూట్స్ అంటే చాలా రకాల పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఏదో ఒక విటమిన్స్ అనేది అన్నీ ఉంటాయండి కంపల్సరీగా. ఇలా అసలు ఈ ఫ్రూట్స్ అనేవి మన వైపు దొరకవు. కాబట్టి కొత్త రకం ఫ్రూట్స్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా కొనుక్కొని ట్రై చేయండి. రేటు గురించి ఆలోచించకండి. ఒక ఫ్రూట్ కొనుక్కొచ్చుకుంటే ఏమి కొంపలు మునిగిపోవు. కాబట్టి మీరు కూడా ఈసారి ఇలాంటి వెరైటీస్ ఏదైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని టేస్ట్ చేయండి. ఇది మాత్రం ఒకసారి తింటే వదిలిపెట్టరు. నాకైతే అంత బాగా నచ్చింది. చాలా బాగుంది ఫ్రూట్ అయితే మాత్రం. నేను చూపిస్తున్నాను కదా, తెచ్చుకొని తినండి. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా మీకు అసలు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయండి. ఈ ఫ్రూట్లో పచ్చివి కూడా ఉన్నాయండి. నేనైతే ఆ సాహసం చేయలేదు, పండిని తెచ్చుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. ఇదిగోండి ఈ కలర్లోకి రావాలన్నమాట. పండిని తెచ్చుకోండి ఈసారి. ఖచ్చితంగా మీరు తిన్న తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి నా కామెంట్ బాక్స్లో, ఎందుకంటే చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే ఈ ఫ్రూట్ని ఎంజాయ్ చేసేస్తాము. ఈ చిన్ని షార్ట్ వీడియో మీకోసం తీశాను. కొత్త ఫ్రూట్ కదా, అందుకని చూపిద్దామని తీశాను. ఓకేనా? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ కామెంట్ చేయండి. బాయ్.